ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలారా, మరి వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. యెషయా 49:16. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, దేవుని బిడ్డ, నా అరచేతిలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. ఇక దేవుని యొక్క చేతిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క చేతిలో మనం చెక్కబడి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనం ఇంక దేనికి భయపడాల్సింది? దేనికి కూడా భయపడే అవసరం లేదు. ఏ దుష్ట శక్తి నిన్ను ఆవరించదు. ఏ దుష్ట బాణం కూడా నీకు తగలదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకు కలిగిన వాటిని అన్నిటిని కూడా దేవుడు తన చేతుల్లో భద్రపరచుకొని నడిపిస్తే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి దేవుని చేతిలో నువ్వు చెక్కబడి ఉన్నప్పుడు నువ్వు దేనికి కూడా భయపడే అవసరం లేదు. ఏ సైతాను క్రియలు నిన్ను అంటుకోవు, ఏ సైతాను క్రియలు నిన్ను బాధించవు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని హస్తములో నువ్వు దాచపడి ఉన్నావు కాబట్టి, ఏదైనా దుష్ట బాణం ఇక్కడ తగిలింది అనుకోండి, ఈ చెయ్యి ఎవరిది? యేసయ్యది. ఆ చేతికి తగిలి కాలిపోవలసిందే, కానీ ఆ చేతిలో ఉన్నటువంటి మనము కాపాడబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, భయపడొద్దు, అధైర్యపడొద్దు. నీవు, నీ కుటుంబము దేవుని యొక్క హస్తంలో భద్రపరచబడి ఉన్నారని నమ్మి ప్రభుకు స్తోత్రం చెల్లించుకుందాం. దేవా, నీకు వందనాలు. ఏ పాటి వారం నాయన, మేము దుమ్ముధూళి వంటి వారం. మమ్మల్ని ప్రభా మీ చేతిలో చెక్కుకున్నారు ప్రభా. మీరు మమ్మల్ని ఎంత భద్రపరచుకున్నారు తండ్రి, నీకు వందనాలు. దేవా, ఇంకను ప్రభా నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.